సో చాలామంది ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు పెడతారండి? ఎలా పెడతారండి? ఒకవేళ అందుట్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. సో దాంతో పాటు ఈ రిజల్ట్స్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. రిజల్ట్స్ గురించి నేను అప్డేట్స్ ఇస్తానండి. నిన్న మండే ఇస్తానని చెప్పాను. కొంచెం వెయిట్ చేయండి కొంచెం. ఖచ్చితంగా అయితే మీకు అప్డేట్ వస్తది ఈ వీక్‌లో. ఓకేనా? సో, అయితే దాని గురించి చెప్పబోయే ముందైతే ఈ స్కిల్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ స్కిల్ టెస్ట్‌లో వచ్చేసరికి ఏంటంటే మీకు, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే సెలక్షన్ లిస్ట్ 1 రిలీజ్ చేస్తారండి. సెలక్షన్ లిస్ట్ 2కి, సెలక్షన్ లిస్ట్ 1కి మధ్య గ్యాప్ ఎంత ఉంటదని అడిగారు కదా! నిన్న ఒక వీడియో చేశాను చూడనట్టయితే. అయితే ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీకు స్కిల్ టెస్ట్‌కి స్లాట్‌లనేవి కేటాయిస్తారు. ఈ స్లాట్స్ వైస్‌గా ఉంటదనమాట మీకు. సో, స్లాట్స్ వచ్చిన తర్వాత, ఆ స్లాట్స్ ప్రకారం మీకు అసైన్ చేసిన స్లాట్‌లోకెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు మీరు టైపింగ్ అనుకోండి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. డ్రైవర్ అనుకోండి, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇలా మిగతాయి స్టెనోగ్రాఫ్‌లు ఇయన్నీ గూడా. సో, దేనికి సంబంధించింది దానికుంటదనమాట. మరి అందరూ అడుగుతా ఉన్నదేంటంటే, ఒకవేళ ఈ స్కిల్ టెస్ట్‌లో గూడా ఫెయిల్ అయితే అంటే కూడా కాదు, స్కిల్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే అంటే ఇప్పుడు మనం నిన్న ఒకటి మాట్లాడుకున్నాం. సెలక్షన్ లిస్ట్ 1, సెలక్షన్ లిస్ట్ 2 అని జెప్పేసి. సో, ఆ సెలక్షన్ లిస్ట్ 2లో కూడా నిన్న జెప్పిన కారణాలు గాకుండా ఇంకొక కారణం వచ్చేసరికి ఏంటంటే, ఈ స్కిల్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోయినట్టే ఇక. పోస్ట్ ఉండదు. ఇక తర్వాత మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఆ సెలక్షన్ లిస్ట్ 2లో వచ్చేసరికి పేరొచ్చేదానికి ఛాన్స్ ఉంటుందనమాట. ఓకేనా? సో, అది ఎప్పుడొస్తదేంటంటే ఆ వీడియోస్ అంటే నేను మాట్లాడదలచలేదు. ఓవరాల్‌గా అయితే స్కిల్ టెస్ట్ మ్యాండేటరీయా? కంపల్సరీగా సీరియస్‌గా తీసుకోవాలంటే ఖచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాలి. మీరేదైనా గానివ్వండి. ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఇంకా చాలా చాలా అడుగుతా ఉన్నారండి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. సో, వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో, మీకింకా ఏమన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండనమాట. ఓకేనా? సో, ఇంకా ఈ సర్టిఫికేట్స్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. సో, ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఎలా తీసుకెళ్ళాలని మీరు అప్లికేషన్ చూసుకున్నప్పుడో, లేకపోతే వేరే వాళ్ళ దాంట్లోనో చూసే ఉంటారు. సో, మీకు గుడ్ ఇన్ఫర్మేషనే వచ్చుంటుంది. నేను కాదనట్లేదు. అయితే వాటి గురించి నేను పెద్దగా చేయదలచలేదు. ఇక మీకు తెలిసిన తర్వాత ఇంకెందుకు దాని గురించి గాని. సో, ఓకేనా? సో, అందుకని ఇక ఇంకేమన్నా కొత్తగా ఉంటే అడగండి పెడతాను. థాంక్ యూ సో మచ్. రిజల్ట్ గురించి ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా ఈ వీక్‌లో. వెయిట్ చేయండి.